చలిలో తుని చేపల కూర. గ్రామంలో తుని పిచ్చుకంటే చేతిలో అమృతం ఉన్న వంటలక్క అని పేరు. ఆమె ఏం వండినా అది అదిరిపోవాల్సిందే. ఆమె పక్కింట్లో చిచ్చుకాకి ఉంటుంది. చిచ్చుకాకి అందరికీ నేను ప్యూర్ వెజిటేరియన్, నేను మాంసం ముట్టుకోను, వాసన చూస్తేనే నాకు తల తిరుగుతోంది అని చెప్పుకుంటూ తిరుగుతోంది. కాని అసలు విషయం ఏంటంటే చిచ్చుకి నాన్ వెజ్ అంటే ప్రాణం, కాని వండడం రాదు. పైగా బయట పరువు పోతుందనే భయం. తుని పిచ్చుక వంటల వాసన చిచ్చుకాకిని ఎలా టెంప్ట్ చేసింది, చివరికి ఆ చలిలో చేపల కూర ఎలా లాగించారో ఈ కథలో చూద్దాం. ఒకరోజు మధ్యాహ్నం తుని పిచ్చుక తన ఇంటి ముందున్న చిన్న మట్టి పొయ్యి మీద మట్టి కుండ పెట్టింది. అందులో నూనె వేసి మసాలా దినుసులు వేయించింది. ఆ వాసన గాలిలో కలిసి పక్కనే ఉన్న చిచ్చుకాకి ఇంట్లోకి దూరింది. తుని పిచ్చుక గరిటె తిప్పుతూ తనలో తాను, ఈరోజు సండే కదా, బుజ్జికిష్టమని చికెన్ కర్రీ చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాను. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. కొంచెం కారం ఎక్కువ వేస్తే ఆ చలికి హాయిగా ఉంటుంది. పక్క ఇంట్లో చిచ్చుకాకి హాల్లో కూర్చొని టీవీలో భక్తి ఛానల్ చూస్తుంది. సడన్ గా చికెన్ వాసన ముక్కుకు తగిలింది. చిచ్చుకాకి ముక్కుని గాలిలో ఆడిస్తూ, అబ్బా, ఏంటది? ఈ వాసన నా భక్తిని డిస్టర్బ్ చేస్తుంది. ఇది మామూలు వాసన కాదు, ఇది స్వర్గలోకపు సువాసన. తుని ఏదో స్పెషల్ చేస్తుంది. ఒక్కసారి వెళ్లి చూసి రావాలి. చిచ్చుకాకి మెల్లగా పెరట్లోకొచ్చి గోడ మీద నుండి తుని వైపు తొంగి చూసింది. ఓహో, తుని, ఏం చేస్తున్నావు? పొగలొస్తున్నాయి. ఇల్లు తగలబడిపోలేదు కదా? తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యో లేదు చిచ్చు, వంట చేస్తున్నా. ఈరోజు చికెన్ తెచ్చాను, కోడికూర వండుతున్నా. చిచ్చుకాకి నోట్లో నీళ్లూరుతూ ఉండగా పైకి మాత్రం ముఖం చిట్లించి, చికెనా? అయ్యా రావా, పాప మా కోడిని చంపేశారా? మన సాటి పక్షులం కదా తుని, అలా ఎలా తినాలనిపిస్తుంది? నేనైతే గుడ్డు కూడా ముట్టుకొని తెలుసా, ప్యూర్ వెజిటేరియన్. అవునులే చిచ్చు, నీకు అలవాటు లేదు కదా, కాని మా బుజ్జికిష్టం, అందుకే చేస్తున్నా. సరే, నువ్వు లోపలికెళ్ళు, వాసనొస్తే నీకు ఇబ్బంది కదా. చిచ్చుకాకి కంగారుగా, ఆపే, పర్లేదులే తుని, వాసన వల్ల నాకేం ఇబ్బంది లేదు. పైగా మా అమ్మమ్మ చెప్పేది, చికెన్ వండేటప్పుడు వచ్చే వాసన పీల్చితే జలుబు తగ్గుతుంది అని. నాకీ మధ్య కొంచెం ముక్క తిప్పడగా ఉందిలే. నేనిక్కడే కూర్చొని వాసన అదే గాలి పీల్చుకుంటా. సరే, నీ ఇష్టం. తుని కూరలో కారం, మసాలా పొడి వేసింది. ఆ వాసన ఇంకాస్త ఘాటుగా వచ్చింది. చిచ్చుకాకి కంట్రోల్ తప్పింది. తుని, ఆ మొక్కలు ఉడకాయా? అంటే ఉడికితే బాక్టీరియా చచ్చిపోతుంది కదా, అందుకే అడుగుతున్నానులే. ఉడికాయి చిచ్చు, గ్రేవీ కూడా దగ్గర పడింది. అవునా? అయితే తుని, ఒక్క చిన్న మాట. నాకు డాక్టర్ గారు ఏం చెప్పారంటే, అప్పుడప్పుడు ప్రోటీన్ చెక్ చేయమన్నారు. నువ్వు వండిన దాంట్లో ఉప్పు సరిపోయిందో లేదో నేను టేస్ట్ చేయనా? నేను తినను, జస్ట్ నాలుగు మీద వేసుకుని ఉప్పు చూస్తా. నీకు హెల్ప్ చేసినట్టుంటుంది కదా. తుని పిచ్చుక చిచ్చు ఆశను గమనించి నవ్వుతూ, సరే చిచ్చు, రా, ఒక ముక్క టేస్ట్ చూడు. చిచ్చు పరుగున వచ్చింది. తుని ఒక చిన్న గిన్నెలో 2 ముక్కలు కొంచెం గ్రేవీ వేసి ఇచ్చింది. చిచ్చుకాకి అటూ ఇటూ చూసి ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకుని ఒక్కసారిగా ముక్కను నోట్లో వేసుకుంది. చిచ్చుకాకి కళ్ళు మూసుకుని ఆనందంతో, అబ్బా తుని, నువ్వు మనిషివి కాదే, మహర్షివి. ఈ రుచేంటి, ఈ మసాలా ఏంటి? నా వెజిటేరియన్ బ్రతుకు ఇన్నాళ్ళు వృధా అయిపోయింది. గిన్నెని మొత్తం నాకేస్తూ, ఇంకొంచెం అంతా ఉంటే ఉప్పు ఇంకాస్త క్లియర్ గా తెలుస్తుంది. ఇదిగో చిచ్చు, మొత్తం తీసుకో. ఎలాగో పుచ్చి ఇంకా రాలేదు, నువ్వు తిను. థ్యాంక్ యూ తుని, ఇది కేవలం మందుగా మాత్రమే తీసుకుంటున్నాను. దేవుడు నన్ను క్షమించుగాక. అలా ఆ రోజు చికెన్ మొత్తం చిచ్చుకాకి పొట్టలోకి వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్. ఈసారి తుని పిచ్చుక మార్కెట్ నుండి మటన్ తెచ్చింది. ఇంటి ముందు కూర్చొని దాన్ని శుభ్రం చేస్తోంది. చిచ్చుకాకి కిటికీలో నుండి చూసింది. చిచ్చుకాకి తనలో తాను, అరరే, ఈ రోజు మటన్లా ఉంది, ఎర్రగా ఫ్రెష్ గా ఉంది. అబ్బా, పోయినసారి చికెన్ తిన్నాక నా నాలుకకి రుచి తెలిసిపోయింది. ఇప్పుడు ఆ చల్లటి పెరుగన్నం, ఉప్పు లేని పప్పు తినాలంటే ప్రాణం పోతోంది. నా నాలుక చచ్చిపోయినట్లుంది. ఈ రోజు ఎలాగైనా తుని దగ్గర మటన్ కొట్టేయాలి. కానీ ఎలా? మొన్నే కదా ఉప్పు చూస్తా అన్నాను. ఈసారి కొత్త ప్లాన్ వెయ్యాలి. చిచ్చుకాకి అద్దంలో తన ముఖం చూసుకుని కళ్ల కింద నల్లటి మరకలున్నట్లు ఊహించుకుంది. నడుము పట్టుకుని చాలా నీరసంగా నడుస్తూ తుని దగ్గరికి వెళ్ళింది. చిచ్చుకాకి గొంతులో జీరగా పెట్టి, అబ్బా, తుని, కొంచెం మంచినీళ్ళుంటే ఇవ్వవే, కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడే కింద పడిపోయేలా ఉన్నాను. తుని పిచ్చుక కంగారుగా లేచి, అయ్యో
ఏమైంది చిచ్చు? రా ఇక్కడ కూర్చో. ఎండ దెబ్బ తగిలిందా? చిచ్చుకాకి నీళ్లు తాగుతూ మటన్ వైపు ఓరకంట చూస్తూ, ఎండ దెబ్బ కాదు తనే, ఏదో రక్తహీనతంట. నిన్న డాక్టర్ కాకినాడ కాకమ్మ దగ్గరికి వెళ్ళండి. ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? చిచ్చు, నువ్విలా ఆకులు అలమలు తింటే కొన్నాళ్ళకు గాలిలో కలిసిపోతావు. నీ ఒంట్లో ఐరన్ లేదు, కాల్షియం లేదు, అసలు ఏమీ లేదు అని చెప్పింది. అవునా? మరేం తినమంది? అదే సమస్యతోనే. నువ్వు బతకాలంటే గట్టిగా ఉండే ఆహారం తినాలి, ముఖ్యంగా ఎముకలుండే ఆహారం తినాలి అని అంది. అంటే ఆ మటన్ లాంటివి తినాలట. కానీ నేను వెజిటేరియన్ కదా, ఎలా తినను? అందుకే ఇలా నీరసంగా అయిపోయాను. బహుశా రేపు నేను లేకపోవచ్చు. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, అయ్యో అంత మాట అనుకు చిచ్చు. ప్రాణం కంటే పట్టింపులు ఎక్కువ కాదు కదా. డాక్టర్ చెప్పారంటే అది మందుతో సమానం. అన్నట్లు నేనీరోజు మటన్ వండుతున్నాను. మటన్ ఎముకల రసం తాగితే తక్షణ శక్తి వస్తుందట. నువ్వీరోజు ఇప్పుడే భోజనం చెయ్యి. చిచ్చుకాకి మొహమాటంగా నటిస్తూ, అయ్యో వదిలేతని, నేను మాంసం తింటే మా చనిపోయిన తాతగారు స్వర్గం నుండి చూసి ఏడుస్తారు. కానీ నువ్వు అంతగా బతిమాలుతుంటే మందులాగా కొంచెం తీసుకుంటాను. కేవలం నా ఆరోగ్యం కోసమే సమా, నా కోసం కాదు. సరేలే చిచ్చు, నువ్వు కూర్చో, నేను మసాలా దంచుతాను. చిచ్చుకాకి పక్కనే పీట వేసుకుని కూర్చుంది. ఇక తుని వంట చేస్తుంది. చిచ్చుకాకి ఊరుకోకుండా సలహాలివ్వడం మొదలుపెట్టింది. అతని ఆ మటన్ లేతదేనా? ముసలి మేక అయితే నాకు అరగదులే. నా పొట్ట చిన్నపిల్లల పొట్ట లాంటిది. లేతదే చిచ్చు, మెత్తగా ఉడికిపోతుంది. మంచిది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వెయ్యి. ఎందుకంటావా, నా గొంతులో కఫం ఉంది. ఆ ఘాటు తగిలితే కఫం కరిగిపోతుంది. అది కూడా వైద్యమే. తుని పిచ్చుక మసాలా వేస్తూ, సరే నీ ఇష్టం. కారం సరిపోతుందా? వెయ్యి ధారాళంగా వెయ్యి. కారం తింటే చెమటలు పట్టి నా జ్వరం తగ్గిపోతుంది. అసలు నువ్వు వండుతుంటే ఆ వచ్చే వాసనకే నా సగం జబ్బు నయమైపోయింది తుని. ఆ మసాలా వాసనలో ఏదో హీలింగ్ పవర్ ఉంది. కూర ఉడుకుతుంటే వచ్చే శబ్దం కుతుకుతా అని వస్తోంది. చిచ్చుకాకి ఆ శబ్దాన్ని సంగీతంలా వింటోంది. ఆహా, ఆ శబ్దం వింటుంటేనే తెలుస్తుంది మొక్కలు వెన్నలా ఉడికాయని. తుని, మరీ మెత్తగా అవ్వకూడదు. కొంచెం నమిలేలా ఉంటేనే దంతాలకు ఎక్సర్సైజ్. నా దంతాలు కూడా వీక్ అయ్యాయి. వంట పూర్తయింది. తుని వేడివేడి అన్నం మటన్ కర్రీ వడ్డించింది. చిచ్చుకాకి మాత్రం ఎముకలు ఎక్కువగా ఉన్న ముక్కలు వేసింది. చిచ్చుకాకి ప్లేట్ చూసి కళ్ళు విప్పార్చి, వారి దేవుడా, తుని, నువ్వు నా పాలిట దేవతవే. ఈ ఎముకలు చూడు ఎలా ఉన్నాయో. వీటిని కొరికితే నా కాల్షియం ప్రాబ్లం పరారు. చిచ్చుకాకి తినడం మొదలుపెట్టింది. ఒక్క పూట కూడా మాట్లాడకుండా లొట్టలేసుకుంటూ తినేసింది. మధ్య మధ్యలో అబ్బా సూపర్ అనే శబ్దాలు తప్ప ఏమీ వినిపించలేదు. చిచ్చుకాకి తిన్న తర్వాత వేలు నాక్కుంటూ, తుని, నిజం చెప్తున్నా, ఎందాకటి దాకా నాకు కళ్ళు తిరిగాయి. ఇప్పుడు నేను ఎవరెస్ట్ ఎక్కేయగలను. ఆ మటన్లో ఎంత పవర్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇక నుండి నేను వారం వారం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. సరే చిచ్చు, నీ ఆరోగ్యం బాగుపడితే అంతే చాలు. ఇక డిసెంబర్ చలి విపరీతంగా పెరిగింది. పొగమంచు దట్టంగా కురుస్తోంది. సాయంత్రం 5 గంటలకే చీకటి పడుతుంది. తుని పిచ్చుక మార్కెట్ నుండి పెద్ద పెద్ద చేపలు తెచ్చింది. ఇంటి ముందు మంట వేసి దానిమీద వంట చేయడానికని రెడీ అయింది. బుజ్జి పిచ్చుక స్కూల్ నుండి వచ్చి మంచం మీద కూర్చుని చదువుకుంటుంది. చిచ్చుకాకి కిటికీలో నుండి చూసి, వారి దేవుడా, ఈరోజు చేపల పులుసు అంటే నాకు పిచ్చి. అందులో మామిడికాయ వేసి వండితే అబ్బా. కానీ ఈరోజు తిని ఎలా అడగాలి? మొన్న మటను, అంతకుముందు చికెను. ఈ రోజు కూడా వెళ్తే బాగోదేమో. కానీ ఆ చేప కళ్ళు నన్నే చూస్తున్నాయి. చిచ్చోరా, నన్ను తిను అని పిలుస్తున్నాయి. వెళ్లాల్సిందే. చిచ్చుకాకి ఒక మందపాటి రగ్గు కప్పుకొని వణుకుతున్నట్లు నటిస్తూ బయటకొచ్చింది. తనే కొంచెం నిప్పుంటే ఇస్తావా? మా ఇంట్లో అగ్గి పెట్టి తడిసిపోయిందిలే. చలికి చచ్చిపోతున్నాను. రా చిచ్చు, ఇక్కడే మంట వేశాను కదా, ఇక్కడే కూర్చో. చిచ్చు వచ్చి మంట దగ్గర కూర్చుంది. కళ్ళు మాత్రం చేపల గిన్నె మీదే ఉన్నాయి. ఆంటీ, మా స్కూల్లో ఈరోజు ఒక ఫన్నీ విషయం జరిగింది. ఆ పన్నుకాడున్నాడు కదా, ఆడు క్లాస్లో నిద్రపోతూ చేపల పులుసు అని కలవరించాడు. టీచర్ గారు వాడిని లేపి, ఏరా క్లాస్లో చేపలు అమ్ముతున్నావా అని అడిగారు. చిచ్చుకాకి ఉలిక్కిపడి, చేపల పులుసా? ఎక్కడ? అదే బండుగాడికి కూడా టేస్ట్ తెలుసన్నమాట. పాపం, వాడికి కూడా ఆకలి వేసుంటుంది. అవును చిచ్చు, ఈరోజు సంతలో మంచి చేపలు దొరికాయి. అందుకే పులుసు పెడుతున్నా. చింతపండు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా మరిగిస్తాను.
ఈ చలికి వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే జలుబు దగ్గు అన్నీ పారిపోతాయి. చిచ్చుకాకి నోట్లో లాలచనం మింగుతూ, నిజమే తనే, మా తాతగారు చెప్పేవారులే, చేపలు తింటే కళ్ళకు మంచిదని, తెలివి పెరుగుతుందని. నాకేమో ఈ మధ్య కళ్ళు మాస్కగా కనిపిస్తున్నాయి. బుజ్జితో, బుజ్జే, నీ పుస్తకం ఇవ్వు, అక్షరాలు కనిపిస్తున్నాయో లేదో చూస్తాను. చిచ్చు పుస్తకం తీసుకుని తలక్రిందులుగా పట్టుకుంది. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఆంటీ పుస్తకం ఉల్టా పట్టుకున్నారు. చూసావా తిని, నా కళ్ళు ఎంత దెబ్బతిన్నాయో. పుస్తకం ఎలా ఉందో కూడా కనిపించట్లేదు. నాకు అర్జెంటుగా విటమిన్ ఏ కావాలి. అది చేపల్లోనే ఉంటుందంట కదా. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, అవును చిచ్చు, నీ కష్టాలు నా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఈరోజు చేపల పులుసు తింటే నీ చూపు మళ్ళీ డేగ చూపులా మారుతుంది. నువ్విక్కడే ఉండి భోజనం చెయ్యి. అయ్యో వద్దులే తనే, నువ్వు అంతలా ఫోర్స్ చేస్తుంటే కాదనిలేలే. అయినా నాకు చేపలు వండడం రాదు కదా, కనీసం తినడం అయినా వచ్చని నిరూపించుకోవాలి కదా. ఆంటీ మరి మీరు వెజిటేరియన్ కదా, చేపలు తింటే పాపం రాదా? బుజ్జే, నీకు తెలియదులే, చేపలు నీళ్ళల్లో ఉంటాయి కదా, నీళ్ళు వెజిటేరియనే కదా. సో చేపలు కూడా వెజిటేరియనే. లాజిక్ మిస్ అవ్వకూడదు. వడ్డించుతూనే తుని వేడివేడి అన్నం, దానిమీద గుమగుమలాడే చేపల పులుసు వడ్డించింది. చేప ముక్కలు మెత్తగా ఉడికి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. చిచ్చుకాకి ఒక పెద్ద ముద్ద నోట్లో పెట్టుకుని, అబ్బా తుని, నీ చేతిలో ఏముంది? ఇది చేపల పులుసు కాదు, అమృతధార. ఈ పులుపు, ఏ కారం నా శరీరంలోని నరాలన్నీ జివ్వమని లేచాయి. నా కళ్ళు ఇప్పుడే పని చేయడం మొదలు పెట్టాయి. బొజ్జే, ఆ పుస్తకం ఇవ్వు, ఇప్పుడు చదివేస్తా. ఆంటీ మీరు తినండి ముందు. అవును కదా, చదువు తర్వాత ముందు కడుపు నిండాలి. తునే, ఆ చేప తలకాయ ముక్క ఎవరికి వేశావు? అది చాలా ముఖ్యం. అందులోనే తెలివి ఉంటుంది. అది నాకే ఇవ్వు, నేను తిని తెలివి పెంచుకుంటా. చలిమంట వెచ్చదనం, తుని పిచ్చుక వడ్డన, చిచ్చుకాకి కబుర్లు. ఆ రాత్రి ఆ ముగ్గురు కడుపు నిండా తిని నవ్వుకున్నారు. చిచ్చుకాకి మాత్రం చేపలు వెజిటేరియన్ అనే కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టింది. వండకం రాకపోయినా తినడం వస్తే చాలు, పక్కన తుని లాంటి ఫ్రెండ్ ఉంటే చాలు అని చిచ్చుకాకి డిసైడ్ అయిపోయింది. చలిలో తుని చిచ్చుల పానీపూరి వ్యాపారం. చలికాలం మెల్లగా అడుగు పెడుతుంది. సాయంత్రం అయితే చాలు, చల్లని గాలికి పక్షులన్నీ ఏదైనా వేడివేడిగా కారంగా తినాలని కోరుకుంటాయి. సరిగ్గా ఈ సమయాన్ని క్యాష్ చేసుకోవడానికి తుని పిచ్చుక ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది. ఒక చిన్న తోపుడు బండి పెట్టి తుని స్పెషల్ పానీపూరి సెంటర్ అని ప్రారంభించింది. తుని పిచ్చుక చేతిలో ఏదో మాయ ఉంది. ఆమె చేసే పానీపూరి రసం తాగితే జలుబు కూడా మాయమైపోతుంది. సాయంత్రం 4 గంటలు కాగానే తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, రండి బాబు రండి, వేడివేడి పానీపూరి, చలిని తరిమి కొట్టే మిరపకాయ బజ్జీ లాంటి పానీపూరి, ఒక్కటి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఆమె పిలుపు వినగానే లూసీ పౌరం, చోటు చిలుక, కుహుపాతు అందరూ క్యూ కట్టేవారు. తుని, ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వు, కారం ఎక్కువ వెయ్యి, స్వీట్ అస్సలొద్దు. నా లైఫ్ ఎలాగో స్వీట్ గానే ఉంది, కాస్త కారం కావాలి. తుని పిచ్చుక నవ్వుతూ, తప్పకుండా లూసీ గారు, ఇదిగోండి. తుని, నాకు 2 ప్లేట్లు, మా బన్నుగాడికి పార్సిల్. వాడు హోంవర్క్ చెయ్యాలంటే పానీపూరి లంచం అడుగుతున్నాడు. ఇలా తుని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఆమె పెట్టె నిండా డబ్బులు చేరుతున్నాయి. ఇదంతా ఎదురుగా ఉన్న చెట్టు మీద కూర్చొని చిచ్చుకాకి గమనిస్తుంది. చిచ్చుకాకి అసూయ మొదలైంది. చిచ్చుకాకి తనలో తాను, వారి తెరి వేషాలు కోలా, ఆ కొంచెం పిండి ఆ నీళ్లు కలిపి ఇస్తే జనాలు ఎగబడి తింటున్నారు. దీనికి ఎంత డిమాండ్ ఉన్నప్పుడు నాకెందుకుండదో? నేను కూడా పానీపూరి బండి పెడతాను, దీనికంటే రెట్టింపు సంపాదిస్తాను. మరుసటి రోజు సాయంత్రం తుని పిచ్చుక ఎప్పట్లాగే తన బండిని ఊరి సెంటర్లో పెట్టింది. కస్టమర్ల కోసం రెడీగా ఉంది. ఇంతలో ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఢమఢమా. చూస్తే చిచ్చుకాకి తన పాత తోపుడు బండిని నెట్టుకుంటూ వచ్చింది. వచ్చిరాగానే తుని పిచ్చుక బండికి సరిగ్గా ఎదురుగా తన బండిని నిలబెట్టింది. తుని పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి చిచ్చు, ఇక్కడ బండి పెట్టావు? అది కూడా నా బండికి ఎదురుగా, దారి ఎక్కడుంది? రోడ్డు నీ అబ్బ సొత్తా తుని, ఇది గవర్నమెంట్ స్థలం, ఎవరైనా బండి పెట్టుకోవచ్చు. నువ్వు పానీపూరి అమ్మితే నేను చూడాలా? నేను కూడా వ్యాపారం చేస్తాను. చిచ్చో స్పైసీ పానీపూరి బోర్డు చూసావా? ఎలా ఉంది చెప్పు. అది కాదు, నువ్వు వ్యాపారం చేసుకో, వద్దనలేదు. కాని కనీసం పక్కన పెట్టుకోవచ్చు కదా. ఇలా ఎదురుకెదురుగా పెడితే కస్టమర్లు ఎలా వస్తారు? ఓహో, నీకు భయం పట్టుకుందా?
నా బండి చూసి నీ కస్టమర్లు తగ్గిపోతారని భయపడుతున్నావా? పోటీలో తట్టుకోలేకపోతే సర్దుకో. తుని పిచ్చుకకు చిచ్చుకాకితో గొడవ పడడం ఇష్టం లేక మౌనంగా తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ రోజు సాయంత్రం పక్షులొచ్చాయి. అందరూ అలవాటు ప్రకారం తుని బండి దగ్గరికే వెళ్తున్నారు. చిచ్చుకాకి బండి వైపు ఎవరూ చూడడం లేదు. చిచ్చుకాకి కోపం వచ్చింది. చిచ్చుకాకి అరుస్తూ, ఏ ఇలోసే, ఎట్రా నా దగ్గర తిను. నా పానీపూరిలో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంది. ఏంటది చిచ్చు? ప్రేమ, స్వచ్ఛమైన కాకి ప్రేమ. లూసీ పౌరం నవ్వుతూ, నీ ప్రేమ నాకొద్దులే చిచ్చు, తుని చేతి రుచే బాగుంటుంది. ఆ రోజు రాత్రి చిచ్చుకాకి ఇంటికెళ్ళింది. ఒక్క ప్లేట్ కూడా అమ్ముడుపోలేదు. మిగిలిన పానీపూరీలన్నీ తన కొడుకు చిన్నుకాకి పెట్టింది. చిన్నుకాకి తింటూ, అమ్మో, ఇది బాగోలేదు, ఉప్పు ఎక్కువైంది, కారం తక్కువైంది, అందుకే ఎవరూ కొనలేదు. తినరా వెధవా, రుచి గురించి నువ్వు కూడా చెప్తున్నావా? అసలు ఆ తుని దగ్గరకు అందరూ ఎందుకు వెళ్తున్నారు? నా దగ్గరకు రావాలంటే ఏం చెయ్యాలి? చిన్నుకాకి ఆలోచిస్తూ, అమ్మో, ఇప్పుడు తుని అంటే ఒక ప్లేట్కి ఎన్ని పూరీలు ఇస్తుంది? 8 ఇస్తుంది. అయితే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ప్లేట్కి 10 పూరీలు ఇస్తానని బోర్డు పెట్టు. జనాలకు ఆఫర్లంటే పిచ్చి కదా, 2 పూరీలు ఎక్స్ట్రా వేస్తే రుచిని కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. చిచ్చుకాకి కళ్ళు మెరిశాయి. ఒరే చిన్నగా, నీ బుర్రలో మట్టి కాదురా, మాణిక్యాలున్నాయే. సూపర్ ఐడియా. రేపు చూడు తుని పని గోవిందా. మరుసటి రోజు సాయంత్రం చిచ్చుకాకి తన బండి ముందు ఒక పెద్ద బోర్డు పెట్టింది. బంపర్ ఆఫర్, బంపర్ ఆఫర్. చిచ్చు పానీపూరి దగ్గర ప్లేట్కి 10 పూరీలు, తుని దగ్గర 8 మాత్రమే. రండి బాబు రండి, లాభం మీదే. ఈ బోర్డు చూడగానే ఊరి పక్షులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అరే 10 పూరీలా అంటే 2 ఎక్స్ట్రా. అబ్బా, 2 పూరీలంటే మాటలా? పదండి చిచ్చు బండి దగ్గరకు. అవును, రుచి ఎలా ఉన్నా పర్లేదు, కడుపు నిండడం ముఖ్యం, పదండి. చూస్తూ ఉండగానే తుని బండి దగ్గరున్న కస్టమర్లందరూ చిచ్చు బండి వైపు వెళ్లిపోయారు. తుని పిచ్చుక బండి ఖాళీగా మారిపోయింది. చిచ్చుకాకి గర్వంగా తుని వైపు చూసి నవ్వింది. చూసావా తుని, బిజినెస్ అంటే ఇదే, మెదడు ఉండాలి, మెదడు. తుని పిచ్చుక చాలా బాధపడింది. రాత్రి విచారంగా ఇంటికెళ్ళింది. తల్లి ముఖం చూసి బుజ్జి పిచ్చుక విషయం అడిగింది. అంతేలే బుజ్జి, జనాలు లాభం చూసుకుంటారు కానీ నాణ్యత చూడరు. ఆ చిచ్చు 10 పూరీలిస్తుందని అందరూ అక్కడికే వెళ్లారు. నా వ్యాపారం దెబ్బతిన్నది. అమ్మా, నువ్వు దీనికే బాధపడుతున్నావా? నువ్వు మర్చిపోయావా? ఇప్పుడు డిసెంబర్ నెల రాబోతుంది. అసలు సిసలైన చలికాలం ఇంకా మొదలు కాలేదు. నువ్వు రోజు ఉదయం 4 గంటలకే లేచి చన్నీటి స్నానం చేస్తావు. నీకు చలిని తట్టుకునే శక్తి ఉంది. కానీ ఆ చిచ్చు అంటే సంగతి నీకు తెలుసుగా. ఉదయం 10 గంటల వరకు దుప్పట్లో నుంచి బయటికే రాదు. ఆ చలికి ఆవిడ బండి నడపలేదు. నువ్వు ధైర్యంగా ఉండు, నీ టైం వస్తుంది. బుజ్జి చెప్పినట్లుగానే 2 రోజుల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. మంచు వర్షంలా కురవడం మొదలైంది. సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతోంది. చలిగాలులు కోస్తున్నాయి. చిచ్చుకాకి ఇంట్లో చిచ్చుకాకి 3 స్వెట్టర్లు, తలకు మంకీ క్యాప్, దుప్పటి ముసుగులో వణుకుతూ కూర్చుంది. అమ్మో, టైం 5 అవుతుంది, ఇంకా బండి తీయలేదేంటి? ఈ రోజు వ్యాపారానికి వెళ్ళవా? ఒరే చిన్న, అబ్బా ఏ చలి చేస్తున్నావా? రక్తం గడ్డ కట్టేలా ఉంది. ఏ చలిలో బయటికి వెళ్తే నేను ఐస్ కాకైపోతాను. ఈ రోజు సెలవు. సులవా? అమ్మో, నువ్వు రాకపోతే పర్లేదు, కానీ బయట చూడు, తుని ఆంటీ అప్పుడే బండి పెట్టింది. జనాలు ఈ చలిలో వేడివేడి పానీపూరి కోసం క్యూ కట్టారు. ఈ రోజు నీకు గిరాకీ పోయినట్టే. నిజమే, తుని పిచ్చుక చలిని లెక్క చేయకుండా చురుక్క పానీపూరీలు అందిస్తోంది. ఆ వేడివేడి పొగలు వస్తున్న రసం చూస్తుంటే జనాలు ఆగలేకపోతున్నారు. చిచ్చుకాకి ఈర్ష్యతో, అమ్మో, ఈ తొని మహాగట్టిది, ఈ చలిలో కూడా బండి పెట్టిందా? నేను వెళ్ళకపోతే నా కస్టమర్లు మళ్ళీ దాని దగ్గరకు వెళ్ళిపోతారు. నా 10 పూరీల ఆఫర్ మర్చిపోతారు. చస్తే చచ్చాను కానీ నేను వెళ్లాల్సిందే. చిచ్చుకాకి వణుకుతూనే బండి తీసుకుని బయలుదేరింది. ఆ చలికి ఆమె చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. బండి దగ్గర పక్షులన్నీ చలికి తట్టుకోలేక వేడివేడిగా తినాలని ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆ చిచ్చు, తొందరగా ఒక ప్లేట్ ఇవ్వు, చలికి చచ్చిపోతున్నాం, వేడిగా ఉండాలి. చిచ్చుకాకి వణుకుతున్న చేతులతో పూరి తీసి, ఇదిగోండి మహిగారు. ఆమె చెయ్యి ఎంత వణుకుతుందంటే పూరి ప్లేట్లో పెట్టేలోపు
అది ఎగిరి పక్కన పడుతుంది. చిచ్చు, ఏంటా వణుకుడు? నువ్వు పూరి ఇస్తున్నావా లేక భరతనాట్యం చేస్తున్నావా? గంటకొక పూరి ఇస్తే మా ఆకలి ఎలా తీరుతుంది? ఆగ చోట చలియే. జనాలు విసుగు చెందారు. ఓరి దేవుడా, ఈవిడ వణుకుడు చూస్తుంటే నాకు వణుకొస్తుంది. ఈవిడ దగ్గర తినడం మన వల్ల కాదు. పదండ్రా బాబు, తుని దగ్గరికి వెళ్దాం. అక్కడ 8 పూరీలే అయినా వేడిగా ఫాస్ట్ గా దొరుకుతాయి. అందరూ చిచ్చు బండిని వదిలేసి తుని బండి దగ్గరకు పరిగెత్తారు. తుని పిచ్చుక మాత్రం ఏమాత్రం వణకకుండా చకచక చేతులు తిప్పుతూ వేడివేడి రసం పోసి అందిస్తోంది. రండి రండి, వేడివేడి కట్లెట్, హాట్ మసాలా పూరి. తుని స్పీడ్ చూసి చిచ్చుకాకి షాక్ అయింది. ఆమెకు చలితో పాటు అవమానం కూడా కలిగింది. చలికి తాళలేక, వ్యాపారం లేక చిచ్చుకాకి అక్కడే బండి మీద కూలబడిపోయింది. రాత్రయింది. తుని పిచ్చుక తన బండి సర్దుకుని ఇంటికెళ్తూ ఉండగా చిచ్చుకాకి ఇంకా వణుకుతూ అక్కడే కూర్చుని ఉండడం చూసింది. తుని మనసు కరిగింది. తుని పిచ్చుక చిచ్చు దగ్గరికెళ్ళి, చిచ్చు, ఏమైంది? బాగా చలిగా ఉందా? చిచ్చుకాకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తుని, నన్ను క్షమించు. అత్యాశతో నీకంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలని, నీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూశాను. 10 పూరీలని ఆశ పెట్టి జనాలను లాక్కున్నాను. కానీ నీకున్న ఓర్పు, నీకున్న శక్తి నాకు లేవు. ఈ చలిలో నిలబడడం నా వల్ల కాదు. అనవసరంగా పోటీ పడి నవ్వుల పాలయ్యాను. అయ్యో చిచ్చు, ఇందులో క్షమించేదేముంది? వ్యాపారం అన్నాక పోటీ సహజం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వేరే వాళ్ళు ఒక పని చేసి సంపాదిస్తున్నారని మనం కూడా అదే పని చేయకూడదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు. నాకు చలిని తట్టుకునే శక్తి, వంట చేసే ఓపిక ఉంది కాబట్టి ఇది చేస్తున్నాను. నీకు వేరే బలం ఉంటుంది. నీకు బర్రెలున్నాయి కదా, పాలు పెరుగు వ్యాపారం నీకు బాగా సెట్ అవుతుంది. అది నీ సొంత బలం. నీకు నచ్చిన, నువ్వు చేయగలిగిన పనిని ఎంచుకుంటే నువ్వే నెంబర్ 1 అవుతావు. చిచ్చుకాకి జ్ఞానోదయం అయింది. నిజమేతోనే, నా బర్రెల పాలే నాకు బలం. అనవసరంగా పానీపూరి అంటూ నా చేతులు కాల్చుకున్నాను. థ్యాంక్స్ తోనే, రేపటి నుండి నా దారి వేరు. ఆ రోజు రాత్రి చిచ్చుకాకి, తుని పిచ్చుక తమ బండ్లను తోసుకుంటూ నవ్వుకుంటూ ఇళ్లకు వెళ్లారు. అప్పట్నుండి చిచ్చుకాకి ఎప్పుడూ తునితో పోటీ పడనేలేదు. తుని పానీపూరికి, చిచ్చుకాకి పాల వ్యాపారానికి ఊర్లో మంచి పేరొచ్చింది. ఈ కథలోని నీతేంటంటే, ఇతరులను చూసి కాపీ కొట్టడం కంటే మన బలమేంటో తెలుసుకుని మనకు సరిపోయే పనిని ఎంచుకుంటేనే విజయం సాధించగలం.